నీ యబ్బా ఆ మొహం చూడు ఎలా ఉందో, మాడిపోయిన మసాలా దోశ లెక్క. ఆ చొక్కా చూడు, మార్చురీలో శవం మీద కప్పిన దుప్పట్లా ఉంది. నువ్వు డిప్రెషన్లోంచి బయటికి రారా, డిప్రెషన్లోంచి బయటికి రా. నువ్వు ప్రేమించిన అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయింది, తనని మైండ్లోంచి డిలీట్ చేసేయి. ఎవ్వరు లేరు ఇప్పుడు నీ లైఫ్లో, నువ్వు సింగిల్వి. నువ్వు ఇలాగే ఏడుస్తూ కూర్చున్నావు అనుకో, ఇలాగే ఉన్నావు అనుకో, తననే తలుచుకుంటూ, తన వాట్సాప్ మెసేజ్లు చెక్ చేసుకుంటూ, తన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చెక్ చేసుకుంటూ, తను తిరిగిన ఫోటోలు చెక్ చేసుకుంటూ, నువ్వు వెళ్ళిన ప్లేసులు తిరుగుకుంటూ, ఇలాగే తను వస్తుంది, తను ఫోన్ చేస్తుంది, తను మెసేజ్ చేస్తుంది అని ఇలాగే ఉండిపోయావు అనుకో, నీ ఏడుపుకి అగ్ని పర్వతాలు కూడా ఆరిపోతాయిరా. పాజిటివ్గా థింక్ చేయి, పాజిటివ్గా థింక్ చేయి, అంత పాజిటివ్గా థింక్ చేయి. అంత మంచిగా జరుగుతుంది. తనకి పెళ్ళి అయిపోయింది, వేరే వాళ్ళతో వెళ్ళి సంసారం చేసుకుంటుంది. నువ్వు సింగిల్వి, వేరే వాళ్ళని కొత్త వాళ్ళని ట్రై చేయి. లేకపోతే ఈ ప్రేమ తొక్క తోలు వద్దు అనుకుంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉండు. నవ్వితే ఎంత అందంగా ఉన్నావురా, నవ్వురా, ఇట్లా ట్రై చేయరా. నవ్వుతూ ఒక్క అమ్మాయి ఏంట్రా, 100 అమ్మాయిలు పడతారా నీకు అని ఇలా బ్రేకప్ అయిన ప్రతి ఒక్కరు అనుకోండి, ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ మీ పాత రోజులన్నీ మీకు తిరిగి వస్తాయి. బ్రేకప్ అయిపోయిందని కూర్చోవకండి మావా, నెక్స్ట్ ఏం చేయాలని థింక్ చేయండి, పాజిటివ్గా ఆలోచించండి. అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు, మన అబ్బాయిలకి ఎందుకు డిప్రెషన్, మందాగి గడ్డాలు పెంచుకొని దేవదాసులు ఎందుకు అయిపోవాలా? మనం మంచిగా బట్టలు వేసుకొని జిమ్కి వెళ్ళి బాడీ పెంచి అందం పెంచేసి దెబ్బకి ఫ్లవర్ పెట్టి బుల్లెట్ బైంగ్ పైన తిరుగుతుంటే వేరే అమ్మాయి పడుతుంది. మళ్ళీ అమ్మాయితోటి లవ్ స్టార్ట్ చేసి కొత్త స్టోరీని స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేయి మావా, నీకేంటి మావా ఇంత అందంగా ఉన్నావు. పాజిటివ్గా థింక్ చేయి, అంతా పాజిటివ్గానే జరుగుతుంది.